ఓం గణేశ శారదా గురుభ్యో నమ. ఇది శ్రావణ మాస సందర్భంగా మరి ఆ లలితాదేవి యొక్క లలితా పంచకం అని దీనికి పేరండి. అంటే ఏంటంటే ఇది మనకి ఉదయం చదువుకుంటే చాలా మంచిదండి. అమ్మవారిని ఇంత 5 శ్లోకాలండి ఇవి. 5 చాలామంది, కొంతమందికి తెలిసిన విషయం ఇది, కొంతమందికి మిగిలిన వాళ్ళు కూడా మీకు తెలిసినా ఒకసారి ఉదయం అప్పుడు దీన్ని ఆన్ చేసి మీరు విన్నట్లయితే, దీన్ని కనుక చూసి విన్నట్లయితే, మీ స్నేహితులకు పంపినట్లయితే, ఇది చదివినా లేదా మీరు ఏదైనా పని చేసుకుంటే విన్నా పుణ్యం అనే ఉద్దేశంతో దీన్ని ఈరోజు మీకు తెలియజేయటం జరుగుతున్నదండి. దీంట్లో విశేషం ఏంటంటే అమ్మవారిని స్తుతించడం అండి. పదాలతో, చక్కని పదాలతో మన మహానుభావులు ఋషులు అండి, వాళ్ళు ఏది రాసినా పుణ్యం కోసమే రాస్తుంటారు. అది ఆ అమ్మవారు అంటే మన మనస్సు ఏ పని చేస్తున్నా అమ్మవారి మీద ధ్యానం చేయాలనండి. అంటే ఏంటనమాట అండి, ఆ అమ్మవారి యొక్క శిరస్సును, ఆ అమ్మవారి యొక్క చేతులను, అమ్మవారి యొక్క వదనాన్ని, అమ్మవారి యొక్క చరణాలు, పాదాలని, వీటన్నిటినీ స్మరించుకోవటం ఉదయమే ఈ లలితా పంచకంలో ఉండేటువంటి విశేషం అండి. దీన్ని కనుక ఎవరైతే చదువుతారో వాళ్ళకి ఐశ్వర్యాభివృద్ధి అవుతుంది, విద్య, శ్రేయస్సు, అపారమైనటువంటి సుఖ సంతోషాలు కలుగుతాయని కూడా మనకు పెద్దలు చెప్తుంటారు. వాటిని వరుసగా చదువుతాను. పెద్ద అర్థాలు ఏం లేదండి, అన్ని పదాలు. ఇప్పుడు అష్టోత్తరం సహస్రాలకు ఇది కూడా ఒక 5 శ్లోకాలతో చెప్పటం జరిగింది. మీకు చదివి వినిపిస్తాను, ఒకసారి వినండి. ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృథిల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. ఇది మొదటిది. అంటే ఏంటి, ఆవిడ యొక్క ముఖారం, పద్మాల లాంటి ఆవిడ ముఖాన్ని స్మరిస్తున్నాను, ఉదయమే నేను స్మరిస్తున్నాను అని ఆ ముఖాన్ని వర్ణించాండి. ఆకర్ణ దీర్ఘనయనం, కళ్ళుంటండి చక్కగా చెవుల వరకు వ్యాపించి ఉంటాయిట. మనకు భీమవరంలో మావుళ్ళమ్మ తల్లని ఉందండి, ఆవిడ నేత్రాలు చూస్తుంటే ఈ వర్ణన గుర్తొస్తుందండి. ఆ కళ్ళు అంత పెద్దగా ఉంటాయి అక్కడ ఆవిడ యొక్క విగ్రహానికి. ఆకర్ణ దీర్ఘనయనం, మణికుండలాలు, మణిలతో కూడిన కుండలాలు ధరించిందట ఆ తల్లి. మరోసారి చదువుతాను. ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం మృదుల మౌక్తిక శోభినాశం. ముక్కుకి ముత్యాల ముక్కెర పెట్టుకుందిట. ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమదోజ్వల ఫాలదేశం. రెండవది. ప్రాతర్భజామి లలిత భుజకల్పవల్లే, ఆవిడ యొక్క భుజాలను నేను స్మరిస్తున్నాను పొద్దున్నే. రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్య, ఆ యొక్క చేతులకి వేళ్ళకి రత్నాల ఉంగరాలు ధరించిందిటండి. మాణిక్య హేమ వలయాంగద శోభమానం, చేతికి కంకణాలు ధరించిందిట, మాణిక్యాలతో కూడినటువంటి బంగారు కంకణాలు ధరించింది. పుండ్రేక్షు చాప కుసుమేషు కుసుమ ఇక్షు శృణి దధానం. ఇంకా చేతుల్లో ఏం ధరించింది, చతుర్భుజాల్లో చెరుకుగడని, ఏమండి ఇవన్నీ కూడా చక్కగా ధరించినటువంటి ఆ తల్లికి నమస్కారము, అంకుశము మొదలైనవి ధరించింది అని చెప్పారు. మరోసారి చదువుతాను. రెండవది. ప్రాతర్భజామి లలిత భుజ కల్పవల్లీం రత్నాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యాం మాణిక్య హేమ వలయాంగద శోభమానాం పుండ్రేక్షు చాప కుసుమేషు శృణీదధానం. మూడవది. ప్రాతర్భజామి లలిత చరణారవిందం, అమ్మవారి పాదాలండి. ఆ పాదాలు ఎలా ఉన్నాయిట, భక్తేష్టదాన నిరతం. ఆ పాదాలకు నమ్ముకుంటేటండి భక్తుల యొక్క ఇష్టం, ఏ కోరికలు ఉన్నాయో వాటిని ఆవిడ తీరుస్తూ ఉంటుంది, దానం చేస్తుంటుంది ఎల్లప్పుడూ నిరతం. భవసింధుపోతం, ఇది ఈ సంసారమైన సముద్రాన్ని దాటించడానికి చిన్న నావలాంటిది ఆవిడ. పద్మాసనాది సురనాయక పూజనీయం, పద్మాసనుడు ఎవరు, బ్రహ్మాది దేవతల చేత పూజింపబడే తల్లి. పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం
మొదలైనటువంటి సుదర్శన చక్రం అటువంటివి కూడా ఆవిడ గుర్తుగా కలిగినటువంటి తల్లి అని చెప్పి వర్ణించడం జరిగింది. ఇది పాదాలండి వర్ణన. మూడోది మరోసారి చదువుతాను. ప్రాతుర్భజామి లలిత చరణారవిందం భక్తేష్టదాన నిరతం భవ సింధుపోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యం. నాలుగోది ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయంతవేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయ స్థుతి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతి దూరాం. వీడిని అర్థం చేసుకోవాలంటే వేదాల వలన కూడా అర్థం కానటువంటి తల్లి అండి, పైకలా కనిపిస్తుంది. అటువంటి ఆ లలితాదేవి యొక్కని స్మరిస్తున్నాను. ఆవిడ చాలా కరుణానవద్యం, దయండి. ఎంతంటే అంతులేని దయగలదండి. ఈ ప్రపంచంలో సృష్టి స్థితిని మామూలుగా అయితే మనం ఏం చెబుతాం, ఏదో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అంటాం. ఆ ముగ్గురి పని కూడా ఇప్పుడు చేయగలదనమాట. సృష్టి ఈ ప్రపంచానికి సృష్టి స్థితి లయాలను చేయగలిగినటువంటి తల్లి, దానికి కారణం వాళ్ళకు కూడా కారణమైనటువంటి తల్లి, ఈ ప్రపంచానికి ప్రభు అయినటువంటిది విశ్వేశ్వరీం. అటువంటి తల్లికి నమస్కారం. మళ్ళీ ఒకసారి ప్రాతస్తువే పరశివాం లలితాం భవానీం త్రయంతవేద్య విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయం అంటే స్థితి, విశ్వస్య సృష్టి విలయ స్థితి హేతుభూతాం విశ్వేశ్వరీం నిగమవాంగ్మనసాతి దూరాం. ఐదోదండి ప్రాతర్వదామి లలితే తమ పుణ్యనామ. ఓ లలిత, పొద్దున్నే నిన్ను స్తుతించానమ్మా, నీ పుణ్యమైనటువంటి పేరును. కామేశ్వరీతి ఏమని? కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంభవీతి లలితాం జననీ పరేతి వాగ్దేవతేతి వచస త్రిపురేశ్వరేతి అని చెప్పి ఈ విధంగా అమ్మవారిని ఐదో నామంలో స్తుతించారు. ఏమని? ఓ అమ్మ లలిత, నువ్వే కామేశ్వరి, నువ్వే లలితవి, నువ్వే మహేశ్వరివి, శాంభవి, వాగ్దేవి, సరస్వతి నువ్వే, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రెండు ఒకటే. అటువంటి తల్లి నీకు నమస్కారం అని. స్వస్తి.